శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. పూర్వం నందపాలుడు అనేటటువంటి రాజు వైశాలి నగరాన్ని పరిపాలించేవాడు. అతనికి జయపాలుడు అనేటటువంటి కుమారుడున్నాడు. ఆ కుమారుణ్ణి ఎంతో ప్రేమగా వాళ్ళు పెంచుకునేవారు. ఆయన దగ్గర ఒక మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆ మంత్రి పేరు సదానందుడు. ఆ మంత్రి మీద ఏదో చిన్న విషయంలో కోపం వచ్చి రాజుగారు అతన్ని పంపించేశారు ఆస్థానం నుంచి. ఒక రోజుని ఈ విజయపాలుడు వేటకి బయలుదేరాడు. చాలాసేపు అడవిలో మృగాలను తరుగుతూ వేటాడుతూ వాటిని చంపుతూ వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి గుర్రం మీద అతను వేగంగా వెళ్ళడంలో వెనకాల వచ్చినటువంటి భటులు వెనకబడిపోయారు. ఇతను చాలా వేగంగా వెళ్ళిపోయాడు. ఇంతలో ఒక కృష్ణ జింక అంటే నల్లటి జింక కనపడింది అతనికి. ఆ జింకను తరుగుకుంటూ అతను అడవిలో గుర్రం మీద చాలా వేగంగా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఆ జింక అదృశ్యం అయిపోయింది. కనపడపోయేటప్పటికి ఇతనికి చాలా దాహం వేసింది. ఏం చేయాలని అటు ఇటు చూసుకుంటే దగ్గరలో ఒక చిన్న చెరువు లాంటిది కనపడింది, నీటి గుంట. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు తాగి కాసిని దాహం తీర్చుకున్నాడు. గుర్రాన్ని చెట్టుకి కట్టి ఒక్కసారి సేద తీర్చుకుందాం కాసేపని అతను ఆ చెట్టుకి జార్లబడి కూర్చున్నాడు. ఇంతలో పెద్ద పులి యొక్క గాండ్రింపు వినపడింది. వినపడడం ఏమిటి, పెద్ద పులి చాలా వేగంగా ఇతనికి వేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. దూరం నుంచి వస్తుంది. ఇతను చూశాడు. చూసి ఈ గుర్రం ఏం చేసిందంటే భయపడి ఆ కట్టినటువంటి తాడు లాక్కుని తెంపేసుకుని వాళ్ళ యొక్క నగరం కేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ విజయపాలుడు ఏం చేయాలని ఆలోచించి గబగబా చెట్టెక్కాడు. చెట్టెక్కి పైకి కొమ్మల మీదకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. అమ్మయ్య, ఇంకా పెద్ద పులి ఇక్కడి దాకా రాదు కదా అనుకుని ఉందామని అనుకున్నాడు పైన. అయితే అతను చెట్టు కొమ్మల మీద కూర్చుని పైకి చూసేటప్పటికి పైన ఒక ఎలుగుబంటు కనపడింది. ఆ ఎలుగుబంటు కనపడేటప్పటికి చచ్చానరా బాబు, ఇప్పుడు కిందేమో పులి ఉంది, పైన ఎలుగుబంటు ఉంది, ఈ ఎలుగుబంటు కూడా నన్ను ఏం చేస్తుందో అని చెప్పని ఇతను భయపడిపోయి వణికిపోతున్నాడు. ఆ ఎలుగుబంటు ఏం చేసిందంటే ఈ రాజకుమారుని చూసి మానవ భాషలోనే మాట్లాడింది అతనితో. ఓ రాజకుమారా, నువ్వు చాలా భయంతో ఇక్కడికి వచ్చావు, నువ్వు శరణాగతుడిపై వచ్చావు కాబట్టి శరణాగతుల్ని రక్షించడం అనేటటువంటిది అన్ని ధర్మాల్లోకి చాలా మంచిది. అంచేత నేను నిన్ను ఏమీ చేయను, నువ్వు నిశ్చింతగా ఇక్కడ ఈ కొమ్మ మీద నువ్వు ఉండొచ్చు అని చెప్పింది. సరే, ఈ రాజకుమారుడిని ఎలుగుబంటి తన దగ్గరగా కూర్చోబెట్టుకుని అతని భయాన్ని పోగొట్టింది. సాయంకాలం అవుతోంది, సూర్యాస్తమయం అయింది. ఈ పెద్ద పులి ఎలుగుబంటితోటి ఏమందంటే, అతడు మానవుడు, నువ్వు ఎంత మేలు చేసినప్పటికీ కూడా నీకు కీడు తలపెడతాడు, అంచేత నువ్వు అతన్ని దగ్గర పెట్టుకోవడం మంచిది కాదు, అతన్ని కిందకి గెంటేసే చెట్టు మించి నేను అతన్ని తినేసి నా ఆకలి తీర్చుకుని నేను వెళ్ళిపోతాను అంది. ఎలుగుబంటి ఒప్పుకోలేదు. నేను అలా చేయను, ఇతడు శరణాగతుడిగా వచ్చాడు కాబట్టి నేను శరణాగతుల్ని కనుక వాళ్ళకి ద్రోహం చేస్తే అది మహాపాపం, అంచేత నేను నువ్వు అనుకున్నట్టుగా నేను చేయను అంది. సరే, పెద్ద పులి అలా కూర్చుంది. ఈ రాజకుమారుడు అలసిపోయి ఉన్నాడేమో, కునికిపాట్లు పడుతున్నాడు. ఎలుగుబంటి అంది, రాజకుమారా నీకేం భయం లేదు, ఇలా నా ఒళ్ళో పడుకోను అని చెప్పని ఎలుగుబంటి తన ఒళ్ళో పడుకోబెట్టుకున్న తర్వాత కొంచెం సేపు నిద్రపోయాడు. మళ్ళీ పెద్ద పులి మళ్ళీ చెప్పింది ఎలుగుబంటితోటి, తోసేయ రాజకుమారుని కిందకే అని. నేను చేయనా పని అంది. కాసేపు ఉన్న తర్వాత రాజకుమారుడు నిద్రలేచాడు. ఎలుగుబంటి అంది, నేను కాసేపు నిద్రపోతాను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఎలుగుబంటి నిద్రపోవడానికి ఉపక్రమించి నిద్రలోకి జారుకుంది. ఎలుగుబంటి నిద్రపోతుండగా ఈ పెద్ద పులి మళ్ళీ రాజకుమారుని ప్రలోభపెట్టింది. నువ్వు ఎలుగుబంటి దగ్గర ఉన్నావు, ఎలుగుబంటి చాలా ప్రమాదమైనటువంటిది, నువ్వు ఏమిటో అనుకుంటున్నావు, నిన్ను తినేస్తుంది అది అని చెప్పని రాజకుమారుడికి చెప్పి, నువ్వు ఆ ఎలుగుబంటిని కిందకి గెంటేస్తే నేను దాన్ని చంపి తినేసి నా ఆకలి తీర్చుకుని నేను వెళ్ళిపోతాను, నువ్వు హాయిగా చెట్టు దిగి మీ ఊరికి నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఈ ఎలుగుబంటి చేసినటువంటి ఈ సాయాన్ని, తాను చేసినటువంటి
ఈ పనికి కృతజ్ఞత లేకుండా ఈ రాజకుమారుడు ఏం చేశాడంటే ఆ పులి వెళ్ళిపోతుంది కదా అని కృతజ్ఞుడయ్యి ఆ ఎలుగుబంటిని పైనుంచి కిందకి గెట్టేశాడు. ఎలుగుబంటి గబుక్కుని ఇంకొక అమ్మను పట్టుకుంది, కింద పళ్ళ. పులి కాసేపు చూసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఎలుగుబంటి రాజకుమారుడు చూడండి, ఓరి దుర్మార్గుడా, నువ్వు కష్టంలో ఉంటే నేను ప్రాణాపాయంలో ఉన్నావు, నువ్వు అటువంటి పరిస్థితుల్లో నేను నీకు ఉపకారం చేశాను, నువ్వు నేను చేసినటువంటి ఉపకారాన్ని మర్చిపోయి నన్నే పులికి ఎరగా చేసేయాలని అనుకున్నావు నువ్వు అని చెప్పని ఇతన్ని నువ్వు మతిభ్రష్టుడు అయిపో అని శపించేసి ఆ ఎలుగుబంటి కిందకి దిగి వెళ్ళిపోయింది. తెల్లవారి దాకా చెట్టు మీదే ఉన్నాడు. ఈ రాజు కొడుకు కిందకి దిగాడు. ఇతడు ఇంక మతి భ్రమించింది. ఇక ఏ మాట రావట్లేదు ఇతను నోటంట. ససేమిరా అని 4 అక్షరాలు మాత్రం వస్తున్నాయి. ఈ అక్షరాలతోటి అతను ససేమిరా ససేమిరా అనుకుంటూ అలా కిందకి దిగి ఏదో వెళ్తున్నాడు. ఈ లోపల రాత్రి పారిపోయినటువంటి గుర్రం రాజధానికి వెళ్ళిన తర్వాత భటులు చూసి రాజుగారికి చెప్పారు. గుర్రం ఒక్కటే వచ్చింది, రాజకుమారుడు రాలేదని చెప్పారు. రాజుగారు వెంటనే భటులు పంపించి అతన్ని వెతకండి అని చెప్పని అడవికి పంపించారు. అడవికి పంపిస్తే అడవిలో చాలా దూరం వెళ్ళిన తర్వాత ఈ రాజకుమారుడు వాళ్ళకి కనపడ్డాడు. మతిభ్రష్టుడైపోయి ససేమిరా ససేమిరా అంటూ అలా తిరుగుతున్నాడు. ఏమడిగినా ససేమిరాయే అంటున్నాడు. ఇతన్ని పట్టుకుని జాగ్రత్తగా ఈ భటులు రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. రాజుగారు అతని పరిస్థితిని గ్రహించే వైద్యుల్ని పిలిపించారు. వైద్యులు వైద్యం చేసినా లాభం లేకపోయింది. ఇక రాజుగారు ఏమనుకున్నాడంటే, నా మంత్రి సదానందుడు అనేటటువంటి ఆయన చాలా మంచివాడు, అతనికి చాలా విషయాలు తెలుసు, అతన్ని నేను దుర్మార్గంగా అతన్ని వెళ్ళగొట్టేశాను నా కొలువులోంచి అని చెప్పని భటుల్ని పిలిచి మీరు ఆ సదానందుడు ఇంటికి వెళ్ళి ఆయన ఉన్నాడేమో చూసిరండి అని చెప్పాడు. వాళ్ళు వచ్చి ఈ మంత్రితో జరిగిన విషయం అంతా చెప్పారు. చెప్పిన తర్వాత ఈ మంత్రి వాళ్ళతో ఏం చెప్పాడంటే, నేను రాజుగారిని చూడడానికి ఇష్టపడను, నేను తెర వెనకాల ఉంటాను, రాజపుత్రుడిని తీసుకుని రాజుగారిని తీసుకుని మీరు మా ఇంటికి రండి అని చెప్పాడు ఆయన. సరే అని చెప్పని వాళ్ళ మాటలు విని రాజుగారు తన యొక్క కుమారుడికి ఈ పిచ్చ నుంచి బయటపడాలని చెప్పని అనుకుని అతన్ని తీసుకుని సదానందుడి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత సదానందుడు తెర వెనకాలుండి ఈ రాజు కొడుకు ససేమిరా ససేమిరా అంటున్నాడు. అప్పుడు సదానందుడు ఏం చేశాడంటే ఈ 4 అక్షరాలు సా సే మీ రా అనే అక్షరాలతోటి ప్రారంభమయ్యేలాగా 4 శ్లోకాలు చెప్పాడు. మొట్టమొదటి శ్లోకం సాతోటి ప్రారంభించాడు. అది పూర్తి చేశాక కొద్దిసేపటికి రాజు కొడుకు సా అండం వదిలేసి సేమిరా సేమిరా అంటున్నాడు. మళ్ళీ ఈయన 2వ శ్లోకం చెప్పాడు. అప్పుడు సే అండం వదిలేసి మిరా మిరా అంటున్నాడు. ఆయన 3వ శ్లోకం చెప్పాడు. మళ్ళీ ఆ 3వ శ్లోకం అయిన తర్వాత మీ వదిలేసి రా రా అన్న మాత్రం మొదలుపెట్టాడు ఇతను 4వ శ్లోకం చెప్పాడు. ఈ సదానందుడు ఆ రాజు కొడుకు పూర్తిగా నయమైంది, మతిభ్రష్టత్వం తగ్గింది. అప్పుడు అతను మతిలోకి వచ్చి ఈ లోపల సదానందుడు తెర తీసుకుని బయటికి వచ్చాడు. రాజుగారు చాలా బాధపడి సదానందుడిని తన యొక్క తొందరపాటు చర్యకి క్షమించమని అడిగి అతను తన కుమారుని తీసుకుని వెళదామని అనుకుంటున్నాడు. రాజు కొడుకు రాజుగారితో ఏం జరిగిందో ఎలుగుబంటి విషయం అంతా కూడా తండ్రికి చెప్పాడు. చెప్పిన తర్వాత రాజుగారు సరే అని చెప్పి, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మనం ఎవరి పట్ల అయినా సరే కృతజ్ఞతగా ఉండాలి, నువ్వు కృతజ్ఞుడు అయిపోయి ఎలా చేయడం వల్ల నువ్వు ఇంత ఇబ్బంది పడవలసి వచ్చింది, మంత్రి గారి కనుక లేకపోయినట్టయితే నువ్వు అలాగే ఉండేవాడివి అని చెప్పిన రాజుగారు కొడుకుని కొంచెం మందలించి తన యొక్క కుమారుని తీసుకుని రాజుగారు వెళ్ళిపోయాడు. వ్యక్తులు ఉపకారాన్ని పొందుతూ ఉంటారు, అది మర్చిపోతూ ఉంటారు. అది మంచిది కాదు. కృతజ్ఞత అనేటటువంటిది మహాపాపం. అది ఎప్పుడు కూడా మనకు ఎవరు ఎంత చిన్న సాయం చేసినప్పటికీ కూడా మనం కృతజ్ఞతగా మెలిగి ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోతే మనం మానవులం కాదు, మన యొక్క జన్మ నిరర్థకం అవుతుంది.